అస్సలాముఅలైకుం. హాయ్ అండి. ఈరోజు నేను వంకాయ టమాటా ఫ్రైని మీ ముందుకు తీసుకొచ్చానండి. చూడండి, గ్రీన్ వంకాయలు, ఒక ఆనియన్, 2 టమాటాలు, 2 పచ్చిమిరపకాయలని తీసుకుందామండి. ముందుగా స్టవ్ మీద ప్యాన్ పెట్టుకుందాం. ప్యాన్ హీట్ అయిన తర్వాత దాంట్లో ఆయిల్ యాడ్ చేద్దాం. ఆయిల్ మీరు ఎంత తింటారో అంత దాన్ని బట్టి వేసుకోండి. దాంట్లోనే పచ్చెనపప్పు, ఆవాలు, జీలకర్ర, ఎండుమిరపకాయ ఒకటి వేసేద్దామండి. మొత్తాన్ని ఫ్రై చేసుకుందాం. అది బాగా ఫ్రై అయిన తర్వాత దాంట్లో కరివేపాకుని యాడ్ చేసుకుందాం. చూడండి, చిటపటలు ఆడుతున్నాయి. ఆయిల్ అనేది మా మీద పడుతుంది, అందుకని దూరం నుంచొని వేసాను. ఆనియన్స్ అండి, పచ్చిమిరపకాయలు రౌండ్గా కట్ చేసుకొని వేసుకొని ఫ్రై చేసుకుందాం. ఎవరైతే నా ఛానల్ని కొత్త వాళ్ళు చూస్తుంటే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. కొంచెం పసుపుని యాడ్ చేసుకుందామండి. మొత్తాన్ని ఫ్రై చేద్దామండి. పసుపు వేసిన తర్వాత దాంట్లోనే ఇప్పుడు టమాటాలని యాడ్ చేసుకుందామండి. టమాటాలు వేసుకున్న తర్వాత అవన్నీ బాగా మెత్తగా అయ్యే వరకు ఫ్రై చేద్దామండి. కొంచెం సేపు ప్యాన్ మీద మూత పెట్టేసి వదిలేద్దామండి. ఇప్పుడు పక్కన చూడండి, టమాటాలు అయితే మెత్తగా అయిపోయాయి. ఇప్పుడు ఒక ప్యాన్లో వంకాయలని కట్ చేసుకుని సాల్ట్ వాటర్లో యాడ్ చేసుకుందామండి. ముందుగానే కట్ చేసి పెట్టుకోకూడదండి, అప్పటికప్పుడే వంకాయలు పెట్టుకోవాలండి. లేకపోతే బ్లాక్ కలర్ వచ్చేసి చేదు అయిపోతాయండి. చూడండి, వంకాయ టమాటా అయితే చాలా టేస్టీ కర్రీ అండి, చాలా బాగుంటుంది. మీరు మీ ఇంట్లో ట్రై చేయండి, అందరికీ నచ్చుతుందండి. కాకపోతే ఎలర్జీ ఉన్న వాళ్ళకైతే వంకాయ అనేది పడదండి, ఎవరు తినకండి. అలా అయితే ఏ ప్రాబ్లం లేని వాళ్ళైతే అందరూ తినొచ్చండి. ఇది చూడండి, మెత్తగా అయిపోతున్నాయి టమాటాలు, వంకాయలు. ఎంతో టేస్టీ కర్రీ అండి. మీ ఇంట్లో కూడా ట్రై చేయండి. నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ అండ్ షేర్ చేయండి. మరిన్ని కొత్త రెసిపీస్ కోసం నాకు కామెంట్ చేయండి. కొంచెం సాల్ట్ని యాడ్ చేసుకుందామండి. కారాన్ని కూడా యాడ్ చేసేద్దాం, 1 స్పూను. చూడండి, ఇవి పిల్లలకు కూడా పెట్టవచ్చండి. కారాన్ని కొంచెం లైట్గా వేసుకొని, లేకపోతే ఎవరికైనా పిల్లలకి మంటగా ఉంది, ఘాటుగా ఉంది అనుకుంటే కొంచెం నెయ్యిని యాడ్ చేసి కలిపేసి పెట్టండి, మంట అనేది రాదండి. చూడండి, ఎంతో టేస్టీ వంకాయ టమాటా కర్రీ అయితే రెడీ అవుతుందండి. దాంట్లో వాటర్ క్వాంటిటీని కొంచెం వేసుకుందామండి, చిన్న టీ గ్లాస్. మొత్తాన్ని కలుపుతామండి. ఇది బాగా దగ్గరికి వచ్చే వరకు అలాగే ఫ్రై చేద్దామండి. మీడియం ఫ్లేమ్లో పెట్టుకోండి మంటని. కొంచెం సేపటి తర్వాత చూస్తే చూడండి, కర్రీ అనేది ఎంతో బాగా టేస్టీగా రెడీ అయిపోతుంది. ఇంకా కొంచెం వాటర్ క్వాంటిటీ ఉందండి, అది కూడా డ్రై అయిపోయిన తర్వాత స్టవ్ని ఆఫ్ చేసేద్దామండి. చూడండి, ఇప్పుడు కొంచెం దీంట్లో కొత్తిమీరని చల్లుకుందామండి. ఇప్పుడు ఫ్లేమ్ని ఆఫ్ చేసేద్దామండి. ఎంతో టేస్టీకరమైన కర్రీ అయితే రెడీ అండి. అంతే అండి. నా ఛానల్ ఎవరైనా కొత్త వాళ్ళు చూస్తుంటే సబ్స్క్రైబ్ చేయండి. ఈ కర్రీ అయితే రైస్లోకైనా పుల్కల్లోకైనా బాగుంటుంది. థ్యాంక్ యూ వెరీ మచ్.